ఖర్జూర పంట పండించే రైతులు నష్టపోకుండా ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించాలని, మొక్కల నుండి దిగుబడి ప్రారంభమయ్యేంత వరకు లోన్లు సబ్సిడీలతో రైతాంగానికి మద్దతుగా ఉండాలని మెదక్ జిల్లా రామాయంపేటలో గల ఖర్జూర రైతు భారత్ డేట్స్ ఫామ్ నిర్వాహకులు అన్నే సత్యనారాయణ తెలిపారు. లాభదాయకంగా భావిస్తున్న ఖర్జూర పంటలో కష్ట నష్టాలు, ఒడిదుడుకులు తెలుసుకుని సమాజానికి, రైతాంగానికి తెలుపుటకు మన ఆర్సీ న్యూస్ చేసిన ప్రయత్నంలో భాగంగా చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డితో మాట్లాడుతూ, ఒక మొక్క ఖరీదు 4,000 రూపాయల నుండి 5,000తో ప్రారంభమై నాటేందుకు మరొక 5,000 వరకు ఖర్చు వస్తుందని తెలుపుతూ, మొదటి 2 సంవత్సరాలు ఎదగడమే అవుతుంది అని, 3వ సంవత్సరం నుండి కొద్ది కొద్దిగా ప్రారంభమయ్యే పంట దిగుబడి 6వ సంవత్సరంలో పూర్తి స్థాయికి రాగలదన్నారు. కనుక ఇంతకాలం ఆదాయం ఆశించకుండా కృషి చేయగల, ఆర్థికంగా తట్టుకోగల రైతులు మాత్రమే ఈ పంట సాగు చేయగలరని, ఎకరా 2 ఎకరాలు కాకుండా ఒక్కరు కానీ, సమిష్టిగా కానీ 10 ఎకరాలు కానీ అంతకంటే ఎక్కువ సాగు చేయగల వారికే ఈ పంట సాగు లాభదాయకం కాగలదన్నారు. తమ ఖర్జూర పంటతో పాటు 49 రకాల ఔషధ మొక్కలు కూడా పెంచి అవసరం ఉన్న వారికి ఉచితంగా ఇస్తున్నామని తెలుపుతూ, ఎన్నో పోషకాలతో ఉన్న ఖర్జూరము జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని సమస్యలు క్రమబద్ధీకరించబడగలవని, ఎముకలు గట్టిపడటం, జ్ఞాపక శక్తి, మానసికంగా చురుకుగా ఉండడం, చర్మం ముడతలు పడడం తగ్గుతుందని, కొలనో క్యాన్సర్ అనేది పూర్తిగా నివారించబడుతుందని, ఖర్జూరం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి తెలిపారు. మార్కెట్లో ఇతర ప్రాంతాల నుండి అందుబాటులో ఉన్న ఖర్జూర పంట పండించడంలో కానీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్ ప్రక్రియల్లో కెమికల్స్ వాడబడుతున్నాయని, తమ ఖర్జూరం మాత్రం ఆవు పేడ, మూత్రం, పంచామృతం మొక్కలకు అందించబడి తిరిగి ఆశీర్వాదంగా పొందుతున్నామన్నారు. తక్కువ ధరలో సేంద్రియ పద్ధతిలో వచ్చిన నాణ్యమైన తమ ఖర్జూరం పంటను ప్రజలు ఆదరించి తమ ఆరోగ్యాలు కాపాడుకోవాలని కోరారు. పూర్తి వివరాలు భారత్ డేట్స్ ఫామ్ నిర్వాహకులు ఖర్జూర రైతు అన్నే సత్యనారాయణ గారి మాటల్లోనే.